హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 78. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కోసం అయితే ఫస్ట్ ఒక జార్లోకి కొంచెం కొత్తిమీర, కొన్ని లెమన్ పీసెస్, కొన్ని క్యారెట్ పీసెస్, ఒక 1/2 tablespoon సోంపు, ఒక 1 tablespoon సబ్జా సీడ్స్ అయితే యాడ్ చేసుకుని ఫుల్గా వాటర్ అయితే నింపేసుకున్నాను. ఇది 2 hours సోక్ అయితే సరిపోతుంది. ఈ క్యారెట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను. సోంపు కూడా వేసాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఫ్లేవరు టేస్ట్ రెండు కూడాను. ఇది మార్నింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా 9 o'clock అయితే నా ఫాస్ట్ను బ్రేక్ చేయడానికి క్యారెట్ కీరా జ్యూస్ అయితే తీసుకున్నా ఒక గ్లాసు. 9:30కి ఉప్మా తీసుకున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితేను. ఇంట్లోకి ఇదే చేసే, నేను స్పెషల్గా ఏం చేసుకోలేదు, అందుకని చెప్పేసి ఇదే తీసేసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి బ్రౌన్ రైస్, ఆకుకూర పప్పు, బెండకాయ ఫ్రై, కొంచెం కర్డ్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్ కోసం స్పెషల్ రెసిపీ చేసుకున్నాను. డ్రమ్ స్టిక్ ఇంకా మూంగ్ దాల్తో సూప్ ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నానో కూడా చూపిస్తాను. దీనికోసం అయితే ఫస్ట్ ఒక గ్లాసు మూంగ్ దాల్ తీసుకోవాలి, పెసరపప్పు. కుక్కర్లోకి 1 glass పెసరపప్పు వేసుకుని వాష్ చేసుకుని 1 glass పెసరపప్పుకి 5 glasses వాటర్ అయితే వేసుకోవాలి. 5 glasses వాటర్ కంపల్సరీ వేయాలి, ఎందుకంటే ఇది సూప్ కాబట్టి వాటర్ ఎక్కువగానే పడతాయి. పెసరపప్పుకి ఎన్ని వాటర్ పోస్తుంది తొందరగా గట్టి పడిపోతుంది కాబట్టి 5 glasses వాటర్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఈ వాటర్ పోసిన తర్వాత ఒక 1/2 hour సోక్ చేసుకుని 1/2 hour తర్వాత ఇందులోకి కొన్ని గార్లిక్ క్లోవ్స్, ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 1/2 ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. 1/2 సరిపోతుంది ఆనియన్. ఇంకా ఫైనల్గా డ్రమ్ స్టిక్స్, ఇవైతే కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇదే రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి డ్రమ్ స్టిక్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. లేతగా ఉన్నాయైతే చాలా బాగుంటాయి. ఇంక ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్టు, ఒక 1/2 tablespoon పసుపు, ఒక 1/2 tablespoon వరకు మిరియాల పొడి వేసుకోవాలి. ఇంకా కారం వేసుకోవాల్సిన అవసరం లేదు, సూప్ కాబట్టి ఓన్లీ మిరియాల పొడి సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని కుక్కర్ పెట్టేసి మినిమం 5 whistles అయితే కంపల్సరీ రావాలి. 5 to 6 whistles వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికితేనే బాగా అన్నీ కూడా మెత్తగా కుక్ అయిపోతాయి. 5 whistles వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకుని ఇదంతా కూడా స్మాష్ చేసుకోవాలి. ఫస్ట్ ఇదంతా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టెయినర్లో స్టెయిన్ చేసుకోవాలి. లేదంటే ఒకసారి ఒక మిక్సీ వేసుకుని ఒక తిప్పుకునైనా ఆఫ్ చేసుకోవచ్చు, బట్ అవసరం లేదు. స్టెయినర్లో స్టెయిన్ చేసుకుంటే నీట్గా అంతా కిందకి దిగిపోతుంది. 5 glasses వాటర్ పోసాం కాబట్టి కరెక్ట్గా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది. ఇదంతా కూడా స్టెయినర్లోకి వేసుకుని మొత్తం అంతా కూడా స్టెయిన్ చేసేసుకోవాలి. సాఫ్ట్గా కుక్ అయింది కాబట్టి అంతా కూడా పల్ప్ అంతా వేరైపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది మొత్తం అంతాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, హెల్దీ కూడా ఈ రెసిపీ అయితే. దీనిలో ఆయిల్ ఏమి వేయం కాబట్టి ఇంకా మంచిది హెల్త్కి అయితేను. ఇదంతా మొత్తం అంతా కూడా స్టెయిన్ చేసేసుకున్నాక ఆ వేస్ట్ని అంతా తీసేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి సూప్ అంతా కూడాను. దీనిలోకి కొంచెం లెమన్ జ్యూస్ అయితే స్క్వీజ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది దీనిలోకి లెమన్ అయితే, ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని తీసుకోవడమేను. ఇంకా దీనికి తడక కానీ ఏం అవసరం లేదు, ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. మూంగ్ దాల్ డ్రమ్ స్టిక్ సూప్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదైతే చాలా హెల్త్కి కూడా మంచిది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు నా ఈవినింగ్ డిన్నర్కి అయితే ఈ సూప్ తీసుకున్నాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.